మన మధ్య విద్వేషపు అడ్డుగోడలను నిర్మించింది ప్రపంచంలో ఈ యొక్క పాలనలు. మనలను లోభం వైపు, రక్తపాతం వైపు దారి మళ్లించింది. మనం వేగాన్ని అభివృద్ధిపరుచుకున్నాం, కానీ మూలన పడి మూలుగుతున్నాం. యంత్రాలు సమృద్ధికి బాటలు వేస్తూనే మనల్ని నిస్సహాయులు చేస్తున్నాయి. మన జ్ఞానం మనల్ని మూర్ఖులుగా మారుస్తుంది. మన తెలివితేటలు మనల్ని కఠినాత్ములుగా, దయా దాక్షిణ్యాలు లేని వారిగా మారుస్తున్నాయి. మనం కొండంత ఆలోచిస్తాం, కానీ ఘోరంత అనుభూతి కూడా చెందుతాం. ఇవాళ మనకు యంత్రాల కంటే ఎక్కువగా మానవత్వం అవసరం. ఈ లక్షణాలు లేకపోతే జీవితం హింసాత్మకంగా తయారవుతుంది. మనం సర్వస్వాన్ని కోల్పోతాం. విమానము, రేడియో మనల్ని సన్నిహితం చేశాయి, కానీ ఆ ఆవిష్కరణలు కూడా ఇవాళ రోధిస్తున్నాయి. మనమంతా కలిసిమెలిసి ఉండాలని, మనలో మంచితనం పెంపొందాలని అవి ఆక్రోశిస్తున్నాయి. నా మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి చేరుకున్నాయి. నిరాశోపహతులైన పురుషులు, స్త్రీలు, పసిపిల్లలు, అమాయక ప్రజలను బంధించి చిత్రహింసల పాలు చేసే వ్యవస్థ కాటు గురైన నాళ్లు లక్షలాది మంది ఇప్పుడు నా మాటలను వింటున్నారు. నా మాటలను వింటున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే: నిరాశపడకండి. మనను కష్టాల పాలు చేస్తున్న ఈ దుర్మార్గం అవసాన దశలో ఉంది. నిజంగా ఆ దుర్మార్గం అవసాన దశలో ఉందని 1940 ప్రాంతంలో చాప్లిన్ డైలాగ్ రాసుకున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా పునరుత్తేజంతో ఆ దుర్మార్గం 3 పువ్వులు 6 కాయలన్నట్టు రాక్షసంగా ప్రవర్తిస్తూనే ఉంది. మానవ ప్రగతిని చూసి ఓర్వలేని దుర్మార్గులు తమ చివరి గడియలను లెక్క పెట్టుకుంటున్నారు అని మనం అనుకుంటున్నాం, కానీ చివరి గడియలు సామాన్యుడికి తప్ప దుర్మార్గులకు లేదనే సంగతి తేటతెల్లం అవుతూనే ఉంది. మనుషుల్లోని ఈ విద్వేషం తప్పక అంతరించిపోవాలి. అదే ఆయన ఆశాజనకం తప్ప ఆ విద్వేషం ఇంకా పెరుగుతున్న రోజులివి. నియంత్రణలు చచ్చిపోతారు. ప్రజలు మంచివాళ్లు. లాక్కున్న అధికారం తిరిగి ప్రజలకు లభిస్తుంది. మనుషులను చంపినంత మాత్రాన స్వేచ్ఛ అంతరించిపోదు. ఎంత ఆశాజనకమైన భావం! కానీ రాజ్యము మనుషులను చంపడం తప్ప వారికి స్వేచ్ఛ ఎక్కడిస్తా ఉంది? వారి దగ్గర ఉన్నటువంటి అధికారాలు లాక్కోవడం తప్ప తిరిగి ప్రజలకు ఏ విధంగా అందిస్తోంది? లేనే లేదు. 1940లో ఎట్లుందో 2025లో కూడా సమాజం అలాగే ఉందనడానికి అనేక ఉదాహరణలు. సైనికులారా, మిమ్మల్ని నీచంగా చూసే వాళ్లకు, మిమ్మల్ని బానిసలుగా మార్చిన వాళ్లకు, మీ జీవితాలను యాంత్రికంగా చేసిన వాళ్లకు, మీరు ఏం చేయాలో, మేము ఆలోచించాలో, ఏ అనుభూతి చెందాలో నిర్దేశించే వాళ్లకు, దుర్మార్గులకు మీ జీవితాలని అర్పించవద్దు. వాళ్ళు మిమ్మల్ని జంతువుల్లా చూస్తారు, బలి పశువులుగా వాడుకుంటారు. నిన్న మొన్నటి రష్యా అమెరికా యొక్క చర్చలు కావచ్చు, ఇజ్రాయెల్ పాలస్తీన్లో జరిగే యుద్ధాలు కావచ్చు, ఇరాన్ ఇరాక్ల మధ్య జరిగే పోరాటాలు కావచ్చు, కాశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్కు భారతదేశానికి జరిగే విద్వేషపు దాడులు కావచ్చు, ఏవైనా కూడా ఇంకా సామాన్యుడిని బలిపశువు తీసుకునే సంఘటనలుగానే జరిగిపోతూ ఉన్నాయి. అలాంటి అసహజమైన మనుషులకు, యంత్రాల్లాంటి మనుషులకు, యాంత్రిక మనుషులకు, యాంత్రిక హృదయాలకు మనల్ని మనం అర్పించుకోవాలా? ఇలా ఎంతకాలం? మనం యంత్రాలు కాదు, పెంపుడు జంతువులు కాదు, మనుషులు. మన హృదయాల్లో మానవీయమైన ప్రేమ ఉంది. మీరు ద్వేషించరు. ప్రేమ లేని వాళ్లే ద్వేషిస్తారు, అసహజమైన వాళ్లే ద్వేషిస్తారు. సైనికులారా, బానిసత్వం కోసం పోరాడకండి, స్వేచ్ఛ కోసం పోరాడండి.